డిసెంబర్ 30 దేవుని వాగ్దానం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరము కూడా ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఇచ్చే వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు ఇంకొక దినములో మనము నూతన సంవత్సరం అనే దయాకిరీటం పొందుకుంటాం. క్రీస్తు జననాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు వాగ్దానం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ప్రభువు పరలోకాన్ని విడిచి క్రిందకు వచ్చి నరుల మధ్యలో నివాసము చేస్తాను అనే వాగ్దానాన్ని నెరవేర్పుగా జకర్యా ప్రవచనము ద్వారా జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రభు వచ్చి నివాసం చేసే దేవుడు. 3.5 సంవత్సరాల పరిచర్య, 33.5 సంవత్సరాల నివాసించి మానవాళ్ళందరి రక్షణార్థమే తన ప్రాణం ఇచ్చి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని పరలోకమందు ఆయన మనుషులతో కలిసి ఉండాలని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి పరమ తండ్రి మన మధ్యలోకి దిగివచ్చి మనతో నివాసం చేశాడు. ఒక మనిషి వలె మనందరితో కలిసి తిన్నాడు, కలిసి పడుకున్నాడు. మనిషికి ఏ రీతిగా అయితే సమస్తమైన శోధనలు ఉంటాయో, మనిషికి ఎలాగైతే పరిస్థితులు వాటన్నింటినీ అనుభవించి వాటిని జయించి దైవ మానవుడిగా ఈ లోకంలో పాపాలన్నీ క్షమించి పరలోకానికి తీసుకుని వెళ్ళుటకు సిద్ధపరిచాడు. ఆయన దైవ నివాసాన్ని మన కొరకు స్థిరపరుస్తున్నాడు. అటువంటి మహా కృపా భాగ్యములు మనం పొందుకోవాలంటే ఆయన వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలి. ఆయన వచ్చి మీ మధ్య నివాసం చేస్తానంటున్నాడు. అంటే మీ మధ్యలో ఆయన ఉండడానికి తగిన పరిస్థితులు నీవు నెలకొల్పాలి. అటువంటి పరిస్థితులతో ఆయనను ఆహ్వానించినప్పుడు ప్రభు మీ మధ్య నివాసం చేస్తాడు. నివసిస్తే ఎన్నో ఆశీర్వాదాలు, అటువంటి కృపాభాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతనమైన దినం నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా మీరు చేసిన మేలులను జ్ఞాపకం పెట్టుకోనండి. బిడ్డలందరినీ తండ్రి ప్రభువా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ ఆత్మతో నింపండి, మీరే నివసించి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ కృపలతో బలపరచమని, సహాయం చేయమని. ప్రభువా ఈ నేడు జన్మదినము, వాహదినము ఆయా ప్రత్యేక దినములు జరుపుకుని బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ ఘనత పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.